మనం దౌత్య విజయాలు ఏం సాధించినా అతి ప్రచారాలు చేసుకోం, కూల్గా జరిగిపోతుంది. ఇరాన్లో ఉన్నటువంటి పోర్టుని మనం తీసుకున్నా, లేదంటే గనక శ్రీలంకలో ఉన్నటువంటి పోర్టుని మనం తీసుకున్నా అతి ప్రచారం చేసుకోం. చైనా శ్రీలంకలో పోర్టు తీసుకుని అంతర్జాతీయ మీడియాలో ఏం ప్రచారం చేద్ది, భారత్కి చెక్ పెట్టారని చెప్తుంది. మరి అదే నిజమైతే శ్రీలంకలో ఇంకో పోర్టు తీసుకుని మనం చెక్ పెట్టాంగా. అట్లాగే చైనాకి ఓ పక్కన స్నేహం చేస్తూనే ఉంటాం, రెండో పక్కన చైనా మన చుట్టూ ఎలాంటి ఉచ్చు బిగిస్తుందో మనం చైనా చుట్టూ అట్లాగే ఉచ్చు బిగిస్తాం. చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలకి ఆయుధ సాయం చేస్తాం, ఆహార సాయం చేస్తాం, ఆర్థిక సాయం చేస్తాం. ఇప్పుడు మారిషస్కి సంబంధించినటువంటిది తాజాగా ఏదైతే చాగోస్ ఐలాండ్, డియాగో గార్సియా దగ్గర ఏదైతే ఉన్నటువంటి పోర్ట్ ఉందో దాన్ని భారతదేశానికితో ఒప్పందం చేసుకుంటోంది మారిషస్ ప్రధానమంత్రి వచ్చి భారత ప్రధానమంత్రితో కలిసింది. అందుకే అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పోర్టు మన చేతికి ఇస్తారు, మన నిర్వహణలోకి వస్తుంది. ఇప్పుడు అదాని మీద వీళ్ళందరూ ఏడ్చేది ఎందుకు అనుకుంటున్నారు, అంతర్జాతీయంగా రచ్చరచ్చ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పోర్టులన్నీ ఇప్పటిదాకా అమెరికా చైనాల ఆధిపత్యంలో నడిచినాయి. వాటిని అడ్డుపెట్టి వ్యాపారంతో పాటుగా సముద్రం మీద ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. సైనికపరమైన ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు చేసిన ఈ రెండు దేశాలు. భారత్ ఇందులోకి దిగి మనకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా వ్యాపారాల్లోకి దిగడానికి ప్రోత్సహించింది. అదాని వెళ్ళి కొంటున్నాడు ఈ పోర్ట్లు, దాంతో కడుపు మండుతోంది వీళ్ళకి.